నమస్కారం అండి. ఈరోజు మా ఇంటి విందులో నోరూరించే ఒక మంచి ట్రెడిషనల్ వంటకాన్ని మీకు చూపించబోతున్నాను. అదే వేడి వేడి అన్నంలోకి అదిరిపోయే ఆనపకాయ పులుసు. ముందు లేత ఆనపకాయను ముక్కలు కోసుకొని అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం పసుపు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఆ ముక్కలను ఉడకబెట్టుకునే వస్తే చాలా బాగుంటుంది. ముక్కలు సగం ఉడికాక అందులో తగినంత చింతపండు రసం, ఉప్పు, కారం వేసి మరిగించాలి. గుర్తుంది కదా, పులుసు అంటేనే ఆ పులుసులో కారం కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్, పులుసు మరుగుతున్నప్పుడు కొంచెం బెల్లం ముక్క వేయండి. ఇది పులుసుకు రుచికర రెట్టింపు చేస్తుంది. చివరిగా తాలింపు వేసుకుందాం. జీలకర్ర, ఎండుమిర్చి, మరి కొంచెం కరివేపాకు, కమ్మని తాలింపులను వేస్తూ ఆ తాలింపును పులుసులో కలిపితే ఇక మన ఆనపకాయ పులుసు రెడీ. ఈ పులుసుని ముద్దపప్పుతో కలిపి తిన్నా లేదా ఒకటే అన్నంలో తిన్నా అమృతంలా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ వాచింగ్.